మనం ఏదైనా ఒక కార్ కొనాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం. అంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? వారికి అది కంఫర్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. అండ్ దాంతో పాటు కూడా వారికి సంబంధించిన కారు కొన్న తర్వాత సర్వీస్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకుంటాం. అండ్ దాని యొక్క మైలేజ్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఆల్ పారామీటర్స్ చెక్ చేసుకోవడం అని చెప్పేసి జరుగుతుందనమాట. ఎందుకంటే నాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్‌కి కారు కొనడం అనేది ఒక డ్రీమ్ అండి. అండ్ ఇప్పుడొచ్చేసేసి ప్రతి కంపెనీలు కూడా ఏప్రిల్ 1 నుంచి అయితే పీపుల్‌ని అందరిని ఏప్రిల్ ఫూల్ చేసేస్తున్నారు రేట్లు పెంచేసేసి. సో దట్ ఇప్పుడున్న బడ్జెట్‌లో మనకొస్తున్న కార్స్ వీటికి సంబంధించి అంటే 6,00,000 బడ్జెట్‌లో ఏ కార్స్ అయితే బెటర్? అండ్ మీరు చూసేపాటికి ప్రైస్ గనక హైక్ అయ్యి ఉంటే మీరొకసారి అయితే గూగుల్‌లో చెక్ చేయండి. అండ్ నేను ఇప్పుడు వీడియో చేసేప్పటికొచ్చేసి ప్రైజెస్ అని చెప్పేసి ఇలా అయితే ఉన్నాయండి. 6,00,000 బడ్జెట్‌లో అంటే ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో వచ్చే 4 కార్లలో బెస్ట్ కార్ ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. కార్స్ అండర్ 6,00,000 బడ్జెట్. ఓకే. ఆల్టో K10 LXi వస్తుంది. బేస్ వేరియంట్. అండ్ ఎస్ప్రెసో LXi వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో బేస్ వేరియంట్. అండ్ టాటా టియాగో XE వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో బేస్ వేరియంట్. అండ్ రెనాల్ట్ క్విడ్ అని చెప్పేసి వస్తుంది. RXi ఆప్షనల్ అని చెప్పేసేసి. అండ్ వీటికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ అని చెప్పేసి చూసుకున్నట్టయితే గనక ఆల్టో K10 5,90,000 రూపీస్ అయితే ఉంది. ఎస్ప్రెసో 5,90,000 రూపీస్ అయితే ఉంది. రెండు కూడా సేమ్ ప్రైస్‌లో ఉన్నాయి. టాటా టియాగో 5,96,000 రూపీస్ అయితే ఉంది. అండ్ రెనాల్ట్ క్విడ్ వచ్చేసేసి 5,98,000 రూపీస్ అయితే ఉంది. ఓకే. ప్రైస్ పరంగా చూసినట్టయితే గనక 4 కార్లు కూడా 6,00,000 లోపే మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తున్నాయి. వీటికి సంబంధించిన గ్లోబల్ ఎన్‌క్యాప్ చూసుకున్నట్టయితే గనక ఆల్టో K10 2 స్టార్ రేటింగ్ ఉంది. ఎస్ప్రెసో సింగిల్ స్టార్ రేటింగ్ ఉంది. అండ్ టాటా టియాగో 4 స్టార్ రేటింగ్ ఉంది. అదేవిధంగా క్విడ్ చూసినట్టయితే గనక సింగిల్ స్టార్ రేటింగ్ ఉంది. సేఫ్టీ అన్నది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం 6,00,000 పెట్టేసి కొంటున్నామంటే కేవలం మనం ఎండకెళ్తున్నప్పుడు, దుమ్ముకెళ్తున్నప్పుడు కాపాడడం మాత్రమే కాదు. మనకు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ కార్ మనల్ని యాక్సిడెంట్ నుంచి కాపాడే విధంగా కూడా ఉండాలి కాబట్టి, నేను ఈ సేఫ్టీ రేటింగ్‌ని కూడా తీసుకోవడం అని చెప్పేసి అయితే జరిగిందండి. ఇంజిన్ స్పెసిఫికేషన్స్. ఓకే. ఆల్టో యొక్క ఇంజిన్ వచ్చేసేసి మనకు 1 లీటర్ ఉంటుంది. 1 లీటర్ అంటే 1000 సీసీ లోపు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఎస్ప్రెసో కూడా సేమ్ ఇంజిన్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ క్విడ్ కూడా సేమ్ ఇంజిన్ ఉంటుంది. టాటా టియాగో మాత్రం మనకి ఇక్కడ 1.2 లీటర్ ఇంజిన్ అని చెప్పేసి వస్తుంది. ఇవి 4 కూడా 3 సిలిండర్ ఇంజిన్స్ వస్తాయి. ఇంజిన్ స్టార్ట్ చేసిన వెంటనే వైబ్రేషన్స్ అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా ఫీల్ అవుతామండి. ఇది మనకు ఓవరాల్‌గా ఇంజిన్ పరంగా చూసినట్టయితే గనక టాటా టియాగో అన్నదైతే మనకు బెటర్‌గా ఉంది ఇంజిన్ పరంగా. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనిక్కడ ఏ కంపెనీకి వకాలత్ పుచ్చుకొని అయితే నేను చేయట్లేదండి. అండ్ అందరిని దృష్టిలో ఉంచుకొని ఏ కార్ అయితే ఎవరికి బెటర్‌గా ఉంటుందన్న దాని గురించి మీకు చెప్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను తప్పనిచ్చి, ఏదో ఒక కంపెనీకి వకాలత్ పుచ్చుకొని మాత్రం నేను ఇక్కడ ఈ వీడియోస్ అని చెప్పేసి చేయట్లేదు. అండ్ దీంతో పాటు కూడా పవర్ పరంగా చూసినట్టయితే గనక ఆల్టోలో 65.71 బీహెచ్‌పీ అని చెప్పేసి అయితే ఉంది. అండ్ టార్క్ పరంగా 89 న్యూటన్ మీటర్ టార్క్ ఉంది. అండ్ ఇవి 2 ఇంజిన్స్ ఒకటే కాబట్టి రెండింటి యొక్క అంటే ఎస్ప్రెసో, ఆల్టో యొక్క 2 ఇంజిన్స్ వేరు వేరు కాదు కాబట్టి పవర్ అండ్ టార్క్ పరంగా సిమిలర్‌గా ఉంటుందండి. నెక్స్ట్ టాటా టియాగో చూసినట్టయితే గనక 84.82 బీహెచ్ 113 న్యూటన్ మీటర్ టార్క్ అండి. అంటే చాలా డిఫరెన్స్ అని చెప్పేసి అయితే మనం ఇక్కడ నోటీస్ చేయొచ్చనంట. అంటే పవర్ పరంగా చూసినా, టార్క్ పరంగా చూసినా కూడా చాలా డిఫరెన్స్ అని చెప్పేసి అయితే టాటా టియాగోలో అయితే మనం నోటీస్ చేయవచ్చు. అండ్ క్విడ్‌లో చూసినట్టయితే గనక 67 అదేవిధంగా 91 న్యూటన్ మీటర్. లైక్ సెకండ్ ప్లేస్‌లో క్విడ్ ఉంటది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసేసి టాటా టియాగో ఉండడం అని చెప్పేసి అయితే జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే గనక ప్రైస్ పరంగా 6,000 రూపీస్ ఎక్కువ ఉన్నా కూడా ఇంజిన్ వచ్చేసేసి మనకు 200 సీసీ ఇంజిన్ ఎక్కువ వస్తుంది. ఆ ఇంజిన్ 200 సీసీ పెరగడం వల్ల పవర్ అండ్ టార్క్ కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం అని చెప్పేసి జరుగుతుందండి టాటా టియాగోలో. ఆల్టో K10 LXi దీని యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 5,90,000 రూపీస్ అండి. ఇందులో వచ్చే ఫీచర్స్ చూసినట్టయితే గనక హై స్పీడ్ అలర్ట్ అంటే మనం 80 స్పీడ్‌కి వెళ్ళంగానే మనల్ని అలర్ట్ చేస్తది. 3 పాయింట్ సీట్ బెల్ట్ ఫర్ ఆల్ సీట్స్ వస్తున్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. బట్ సేఫ్టీ పరంగా ఏంటి? సేఫ్టీ లేని కార్స్‌కి ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఏముంటుంది చెప్పండి? అంటే అర్థం చేసుకోండి, కార్ మొత్తం క్రష్ అయిపోతే లోపల ఉన్న ఎయిర్ బ్యాగ్స్ అయితే మనల్ని కాపాడలేవు. అండ్ దీనైతే గుర్తుపెట్టుకోండి. ఏబీఎస్ విత్ ఈబీడీ అని చెప్పేసి అయితే ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఏసీ విత్ హీటర్ అని చెప్పేసి అయితే వస్తుంది. పవర్ స్టీరింగ్ వీల్ వస్తుంది. అండ్ అసిస్ట్ గ్రిప్స్ అని చెప్పేసి కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుందండి. ఈ ఫీచర్స్‌తో నాకు బెటర్ అనిపించింది ఏంటి అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినా కూడా బిల్ట్ క్వాలిటీలో మారుతి సుజుకి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బావుండు. కాబట్టి నేనైతే ఈ కార్‌ని ఖచ్చితంగా రికమెండ్ చేయలేను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ రోడ్ మీదకెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్టీ లేని వెహికల్‌లో ట్రావెల్ చేయడం అయితే నాకు నచ్చదు. ఎందుకంటే నేను కూడా ఒకరిని లాస్ అయ్యాను నా ఫ్యామిలీలో కాబట్టి. ఇలాంటి
సేఫ్టీ లేని వెహికల్‌ని కొనకపోవడం బెటర్ అండి. మీరు ఆటోలో లేదా బస్‌లో ట్రావెల్ చేయడం దానికంటే ఫార్ బెటర్ అండి. ఎస్ప్రెసో. ఎస్ప్రెసోలో కూడా మనకు సేమ్ సిమిలర్‌గానే మనకు ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. దాని ప్రైస్ కూడా మనకు ₹5,90,000 అనమాట. ఓకే. నెక్స్ట్ టాటా టియాగోలో చూసినట్టయితే గనక ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి వస్తూ ఉన్నాయి. ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఈ కార్ యొక్క గ్లోబల్ ఎన్‌క్యాప్ రేటింగ్ వచ్చేసేసి మనకు 4 స్టార్ రేటింగ్ అయితే ఉందండి. ఏబీఎస్ విత్ ఈబీడీ 3 ఏదైతే ఉందో సేమ్ ఐసోఫిక్స్ ఉంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఏవైతే రావాల్సినవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్విడ్‌లో చూసినట్టయితే గనక ఒకసారి క్విడ్‌లో వస్తున్న ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి ఇది చూడండి. లైక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వస్తుంది. అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుందండి. అంటే ఈ 4 వెహికల్స్‌లో చూసినట్టయితే గనక ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ వచ్చేసేసి మనకు రెనాల్డ్ క్విడ్‌లో ఉన్నాయి. బట్ ఈ కార్‌ని కొన్న తర్వాత సర్వీస్ పరంగా ఇబ్బంది పడాలి. రీసేల్ వాల్యూ పరంగా ఇబ్బంది పడాలి. అంటే కార్ యొక్క నాయిస్ పరంగా ఇబ్బంది పడాలి. హ్యాండ్లింగ్ పరంగా ఇబ్బంది పడాలి. ఫీచర్స్ ఇచ్చాడు. కారు మొత్తం డొల్ల పెట్టేసాడు. డబ్బులు పెట్టేసేసి డబ్బా కొనడం ఎందుకు చెప్పండి? అంటే డబ్బాకి మెరుగులు దిద్దేసేసి మంచి మంచి కలర్స్ ఏసేసినంత మాత్రాన డబ్బా మాత్రం డబ్బుతోటి ప్యారలల్ అవ్వలేదు గదా! సో దట్ నేను ఈ కార్‌నైతే క్విట్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అంటే మీకు ఇక్కడ సాలిడ్ రీజన్ అని చెప్పేసి చెప్తూ ఉన్నా. ఈ 4 కార్స్‌లో గనక మీరు తీసుకోవాలనుకుంటున్నట్లయితే టాటా టియాగో 6,00,000 బడ్జెట్‌లో ఎక్సీ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అండి. ఎందుకు అంటే 4 స్టార్ రేటింగ్ కార్, ఇంజిన్ పరంగా బావుంటుంది. డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా చూసినా కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా కార్‌ని మనం రీసేల్ చేయాలనుకున్నా కూడా ఎప్పుడైనా కూడా బెస్ట్ రీసేల్ వాల్యూ అని చెప్పేసి అయితే మీకు మారుతి సుజుకి వెహికల్స్‌లో ఉన్న ఈ ఆల్టో K10కి లేకపోతే ఎస్ప్రెసోకి తక్కువ ఉంది. ఆల్టో K10 అయితే బెటర్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ టాటా టియాగో కూడా మీకు బెస్ట్ ఆఫ్టర్ మార్కెట్ ప్రైస్ కూడా మీకైతే రావడం జరుగుతుందండి. సో ఇక్కడికి మీకు కన్క్లూజన్ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నా. 6,00,000 బడ్జెట్‌లో గనుక మీరు ఒక కార్ చూస్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే గనక టాటా టియాగో ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ అండి. అంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గనక కావాలనుకున్నప్పుడు ఈ సింపుల్ ఒక ₹15,000 మీరు పెట్టేసుకున్నారంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మీకు మీ చేతుల్లో ఉంటదనమాట. మీరు ఏదైనా ఒక కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎక్స్‌పర్ట్ కాల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. దానికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. మీరు ఒక కార్ కొన్న తర్వాత అందులో ఏవైతే డిస్కౌంట్స్ వస్తాయి, యాక్సెసరీస్‌లో మీకు ఎంతేస్తున్నాడు, ఇన్స్యూరెన్స్‌లో ఎక్కడ ఎంతేస్తున్నాడు, ఈ మంత్‌లో ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, ఏంటి, ఏ ఇయర్ వెహికల్ కొంటే బాగుంటది, అంటే వీటికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా అయితే నేను ఎక్స్‌పర్ట్ కాల్ కన్సల్టేషన్ అయితే తీస్తానండి. అండ్ దీంతో పాటు కూడా మన దగ్గర ఆల్ కార్ యాక్సెసరీస్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి కొటేషన్ తీసుకోండి బయట. అండ్ మా దగ్గర కూడా ఒకసారి కొటేషన్ తీసుకోండి. కొటేషన్ తీసుకున్న తర్వాత ఎక్కడ మీకు బెస్ట్ డీల్ దొరుకుతుందని చెప్పేసి చూసుకోండి. అండ్ క్వాలిటీ పరంగా కూడా చెక్ చేసుకున్న తర్వాత మీ కార్స్‌కి బెస్ట్ యాక్సెసరీస్ అని చెప్పేసి అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెట్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.